యాజ్ ఇట్ ఈస్. ఉన్నదాన్ని ఉన్నట్టు పట్టుకోకపోవటం. కాబట్టి ముందుగా మనకు రాంగ్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ముందు ముందస్తుగా ఇది ఇంతే అనే భావన. నాకు తెలిసిందే కరెక్టు. నేను అనుకున్నదే కరెక్టు. ఆ విధంగా ముందస్తుగా అనేక విషయాల్ని మనం ఇన్ఫర్మేషన్‌ని ఇది ఇంతే, ఇంతకు మించి మరొకటి లేదు అనే భావనతో ఉంటాం. అలా కాకుండా వాటన్నిటిని పక్కన పెట్టాలి. ముందస్తుగా ఇది ఇంతే అనే విషయాలను పక్కన పెట్టాలి. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని పక్కన పెట్టాలి. ముందుగా ఈ ఈ కాన్సెప్ట్ ఇంతే అనే పాయింట్‌ల పక్కన పెట్టాలి. హ్మ్. ము ఈ ఈ ఫార్ములా ఇలాగే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇంతే అనే విషయాలన్నీ పక్కన పెడితే, ఉన్నదాన్ని ఉన్నట్టు ఫ్రెష్‌గా చూడగలుగుతాం. ఒక ఆశ్చర్యవత్ పశ్యతి. పిల్లలు భూమి మీదకొస్తారు. చైల్డ్. వాళ్ళెలా చూస్తారు ఈ భూమిని? అన్ని విషయాల్ని ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అంటే ఇట్ హాస్ టు బి డన్ మొమెంట్ టు మొమెంట్. క్షణక్షణముగా మనం ఎరుకతో ఉండాలి. క్షణక్షణం. ఎవ్రి మొమెంట్ యూ ఆర్ గ్యాదరింగ్. ఎందుకంటే అనేక విషయాలు మన నెత్తినొచ్చి పడుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తూనే ఉండాలి. గతే శోకే నా కర్తవ్యః భవిష్యం నైవ చింతయేత్ వర్తమానకాలేన వర్తయంతి విచక్షణాః అని పెద్దలు చెప్తున్న సూక్తి. జరిగిపోయిన దాని గురించి ఏడవకూడదు. భవిష్యత్తు గురించి ఆందోళన పడకూడదు. ఎప్పుడూ వర్తమానంలోనే ఉండాలి అని. ఈ నీతి వాక్యం మరొక రూపంలో డై ఎవ్రి మొమెంట్ సో యూ కెన్ బి రీబోర్న్ ఎవ్రి మొమెంట్. అంటే ప్రతి క్షణము జరిగిపోయిన గతించినటువంటి క్షణం గతించిందే. అప్పుడే ఈ వర్తమానంలో నువ్వు తిరిగి పుడతావు. డై ఎవ్రి మొమెంట్ అయిపోయింది. ఆ క్షణం అయిపోయింది. గడిచిపోయింది. గడిచిన క్షణం కోసం నువ్వు మళ్ళీ తిరిగి వెనక్కి తిరగ చూడొద్దు. వర్తమానంలోనే ఉంటూ ఉశ్వాస జననం, నిశ్వాస మరణం. డై ఎవ్రి మూమెంట్ టు ద పాస్ట్. గడిచిన క్షణం అంటే అది నువ్వు చనిపోయినట్టే. త్రో ఆల్ ది డస్ట్ అండ్ యూ హ్యావ్ కలెక్టెడ్. అదంతా డస్ట్. గడిచిపోయిందంటే గతం అంటే దుమ్ము. ఆ దుమ్ము నుంచి నువ్వు బయటపడు. ఫ్రెష్‌గా చూడు. స్వచ్ఛంగా చూడు. ఇది ఈ కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. ఈ పని నిరంతరం చేస్తూనే ఉండాలి. ఆ దుమ్ము పడుతుంది. రాతిర ఉదయం అంతా దుమ్ము పడుతుంది. సాయంత్రం కడుక్కుంటాము. ఆ దుమ్ము దులుపుకుంటాము. అన్‌డస్ట్. మెడిటేషన్ అంటేనే అన్‌డస్ట్. ధ్యానం ఎందుకు చేయాలి? రాత్రి పడుకునే ముందు ఎందుకు చేయాలి ధ్యానం? పొద్దున ఇవన్నీ కలెక్ట్ చేసుకున్న ఈ విషయాలన్నా వాటన్నిటిని శుద్ధి చేయాలి. అన్‌డస్ట్ చేయాలి. కంటిన్యూ‌గా నువ్వు క్లీన్ చేసుకోవాలి. మళ్ళా పొద్దున్నే లేవంగానే ధ్యానం చేయాలి. అంటే అక్కడ కూడా క్లీన్ చేయాల్సిందే. బికాజ్ నెక్స్ట్ మూమెంట్ ద డస్ట్ హాస్ గ్యాదర్డ్ అగైన్. ఈ డస్ట్ ఏ విధంగా పడుతుంది? అనేక విషయాలు పడుతూనే ఉన్నాయి, పడుతూనే ఉన్నాయి, పడుతూనే ఉన్నాయి. ఇడవకుండా మనం డస్ట్ పోగేసుకుంటున్నాము. దుమ్ము పోగేసుకుంటున్నాము. దీనికి ఒక కథ చెప్తున్నారు. నాన్ ఇన్ అనేటువంటి ఒక జెన్ మాస్టరు సీకర్‌గా ఉన్నప్పుడు, సీకర్ అంటే ముముక్షువుగా ఉన్నప్పుడు, సత్యం తెలుసుకోవాలి. గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆయన జెన్ మాస్టర్ కాకముందు ఓ జెన్ గురువు దగ్గరికెళ్ళాడు. ఆయన పేరు నాన్ ఇన్.
వెళ్ళి ఆ గురువు దగ్గర చాలా సంవత్సరాలున్నాడు. అప్పుడు ఆ గురువు ఏమన్నాడు, "అయ్యా! బావుంది. అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అంతా నువ్వు చేయవలసిందంతా చేశావు. పొందవలసిందంతా పొందావు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అంటే ఇంకా ఉంది. కొరవ ఉంది. అదేంటండి ఆల్మోస్ట్ అంటున్నారు? దాని మీనింగ్ ఏంటి?" అని అన్నాడు. అప్పుడు ఆ గురువు ఏమన్నాడంటే, "ఇంకో గురువు దగ్గరికి నేను పంపిస్తాను. కొన్ని రోజుల పాటు. ఆయన దగ్గర ఉండిరా" అన్నాడు. ఇది ఫినిషింగ్ టచ్ వస్తుంది. ఇంకా చివరి ఫినిషింగ్ టచ్ ఇంకా ఫైనల్‌గా ఒక చక్కగా నువ్వు మాస్టర్ అయిపోతావు. పర్ఫెక్ట్ మాస్టర్ అయిపోతావు. నేను చెప్పవలసినంతా చెప్పాను. కానీ కొంచెం ఫైనల్ టచ్ కావాలి. మరో గురువు దగ్గరికి వెళ్ళు అని ఆయన చెప్పాడు. అప్పుడు నాని ఏమయ్యాడు? అబ్బా! ఆ గురువు దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? తొందరగా వెళ్ళాలనుకున్నాడు. వెంటనే పంపించండన్నాడు. ఓహ్! వెంటనే పంపిస్తాను నాయనా నీకు అని ఒక లెటర్ రాసి పంపించాడు. ఒక లెటర్ రాసి పంపించాడు. ఇతను ఎంతో ఉత్సాహంగా ఇంతకంటే ఇంకా గొప్ప గురువేమో, గ్రేట్ మాస్టర్ అయ్యుండొచ్చు. ఇప్పుడున్న మాస్టర్ కన్నా ఇంకా గ్రేట్ మాస్టర్ అయ్యుంటాడు. ఆయన దగ్గర నేర్చుకుంటే ఇంకా మరింత మెరుగైన వ్యక్తిగా నేను తయారవుతాను అనుకుని పరుగు పరుగున ఆయన దగ్గర పరిగెట్టాడు. తీరా చూస్తే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఒక హోటల్. ఆ హోటల్‌ని నడుపుతూ ఉన్నాడు. అక్కడ డోర్ కీపర్‌గా ఉన్నాడు. ఆ హోటల్ నడుస్తూ ఆ హోటల్ ఉంది. ఆ హోటల్‌కి డోర్ కీపర్‌గా ఉన్నాడు. లోపల పనివాడిగా ఉన్నాడు. ఓ పక్కన తలుపులో వేసి కాపలా కాస్తూ ఉంటాడు. చాలా నిరాశ చెందాడు. నేనేమో ఏంటబ్బా! ఇలా అయిపోయింది. ఈయనేదో జోక్ చేసినట్టున్నాడే నా మీద. ఇతను నాకు లాస్ట్ మాస్టర్ ఇతనే చిట్ట చివరి గురువు ఇలా అవుతాడు. ఫినిషింగ్ టచ్ ఎలా ఇస్తాడు ఈయన నాకు. అయినా వచ్చాను గదా! అని ఆలోచిస్తున్నాడు. సో హి థాట్ సరే ఎట్లా చాలా దూరం నుంచి కష్టపడి వచ్చాను. ఉందాం కొన్ని రోజులు చూద్దాం. విశ్రాంతి తీసుకుందాం. మళ్ళా అంత దూరం నుంచి నేను వచ్చి నడిచి వచ్చాను. మళ్ళా నడిచి వెళ్ళాలి. కాస్త విశ్రాంతి తీసుకొని కొన్ని ఉండి మళ్ళా ప్రయాణం చేయొచ్చు అనుకున్నాడు. ఆయన దగ్గరికి పోయాడు. మా గురువుగారు మీకు లెటర్ రాసి ఇచ్చారండి అన్నాడు. అప్పుడు అతనేమన్నాడు? నాకు చదవడం రాదు నాయనా! అది నీ దగ్గరే పెట్టుకో. నాకు అవసరం లేదు. నువ్వు ఇక్కడ ఉండవచ్చు అన్నాడు. మీ గురువుగారు ఇచ్చిన లెటర్‌తో నాకు పని లేదు. నాకు చదువు రాదు. అది నీ దగ్గరే పెట్టుకో. ఏంటి ఈ మాటలు? అర్థం కాలేదు ఈ నాన్నకి. మీ దగ్గర నుంచి ఏదో నేర్చుకోవాలని పంపించాడు అన్నాడు. సరే మీరు చదువు రాదన్నారు బాగానే ఉంది. నా దగ్గరే లెటర్ పెట్టుకోమన్నారు. కానీ మీ దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్పారే ఏమిటి? ఏం నేర్చుకోవాలి నేను అని. ఏముంది? ఇక్కడ నేను పనివాడిగా పనిచేస్తున్నాను. నేనేమి గురువుని గాదు. నేను టీచర్‌ని గూడా గాదు. ఏదో పొరపాటు జరిగినట్టుంది. అపార్థం చేసుకున్నట్టున్నారు. నువ్వు సరైన వ్యక్తిని కలవడానికి వచ్చినట్టు అనిపించట్లేదు నాకు. నేనిక్కడ ఈ హోటల్ దగ్గర పని చేస్తున్నాను. ఈ హోటల్‌లో నేనేమి బోధించలేను. చదువు రాదు, ఏమి రాదు. అయి నాకేమి తెలీదు. నువ్వొచ్చావు. మంచిగా సరే వచ్చావు గదా! నువ్వు నన్ను గమనించు. నేను చేస్తున్నాను. అది నీకేమైనా ఉపయోగపడుతుందేమో. కాస్త విశ్రాంతిగా ఉండి నేనేం చేస్తున్నానో గమనించు అన్నాడు.
అక్కడ గమనించడానికి ఏం కనపడలేదు నాన్నకి. పొద్దున్న ఆయన లెగుస్తున్నాడు. ఆ డోర్ ఓపెన్ చేస్తున్నాడు. ఆ హోటల్ డోరు. అక్కడ గెస్టులు వస్తున్నారు. అక్కడ తిన్న ప్లేట్లన్నీ శుభ్రంగా కడుగుతున్నాడు. మళ్ళీ అక్కడ లోపల ఏమైనా పాత్రలు ఉంటే అవన్నీ కడిగేస్తున్నాడు. పైగా సర్వ్ చేయాల్సొస్తే సర్వ్ చేస్తున్నాడు. వచ్చిన వారికి ప్లేట్లు అందిస్తున్నాడు. రాత్రి అవ్వంగానే అందరూ ఎవ్రీబడీ హాస్ గాన్, అందరూ వెళ్ళిపోయారు. గెస్టులంతా వెళ్ళిపోయారు. లేదా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే హోటల్‌లో గెస్టులు నిద్రపోతున్నారు. మళ్ళా ఇతను ఏం చేస్తున్నాడు? మళ్ళా పాత్రలు కడుగుతున్నాడు. ఎవ్రీథింగ్. మొత్తం ఉన్న పాత్రలన్నీ శుభ్రంగా కడిగేస్తున్నాడు. ఉదయం లేవగానే మళ్ళీ అదే పని చేస్తున్నాడు. రాత్రి కడిగాడు. రాత్రి పాత్రలన్నీ కడిగాడు. మళ్ళీ పొద్దున్నే లేవంగానే ఆ పాత్రలు తిరిగి కడుగుతున్నాడు. ఇది ఇక్కడ కీ పాయింట్. రాత్రి కడిగాంగా పొద్దున్న కడగక్కర్లేదులే అని అనుకోలే. ఉదయం లేవంగానే మళ్ళీ కడిగాడు. మెడిటేషన్ కూడా అంతే. రాత్రి నువ్వు ధ్యానం చేయి. పగలంతా పడిన డస్ట్ క్లీన్ అవుతుంది. మళ్ళీ పొద్దున్నే లేచి ధ్యానం చేయి. ఇక్కడ పని చేస్తున్నాడు. ఎందుకు ఆ రిపీటెడ్ వర్క్ చేస్తున్నాడు? రాత్రి కడిగాడు కదా! పొద్దున్న కడగాల్సిన అవసరం ఏంటి? రాత్రి నువ్వు ధ్యానం చేసావు కదా! పొద్దున్న లేచి ధ్యానం చేయాల్సిన అవసరం ఏంటి? ఇది ఇక్కడున్న పాయింట్. 3 రోజులయింది. బోర్ కొట్టేసింది నాన్నకి. ఇక్కడ నేనేం చూడటానికి ఏమీ లేదు. దేర్ ఈజ్ నథింగ్ టు వాచ్. యూ గో ఆన్ క్లీనింగ్ యుటెన్సిల్స్. యూ గో ఆన్ డూయింగ్ ఆర్డినరీ వర్క్. సో ఐ మస్ట్ లీవ్. మీరు అన్ని పనులు అవే పనులు చేస్తున్నారు. ఏం మార్పు లేదు. పొద్దున్నే లేస్తున్నారు, తలుపులు తీస్తున్నారు, మళ్ళీ అన్నీ ఇల్లు వాకిలంతా శుభ్రంగా ఊడుస్తున్నారు, నీట్‌గా పెట్టుకుంటున్నారు. వాళ్ళ పాత్రలన్నీ శుద్ధం చేసుకుంటున్నారు. గెస్టులొస్తే ఆహ్వానిస్తున్నారు. వారికి కావాల్సింది సర్వ్ చేస్తున్నారు. వారికి ఏం కావాలనో వారికి అందిస్తున్నారు. మళ్ళా ఏమైనా పాత్రలుంటే ఆ పాత్రలు తీసేస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. రాత్రి పడుకునేటప్పుడు అన్ని పాత్రలు కడిగేస్తున్నారు. మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ అవే పాత్రలు మళ్ళీ కడుగుతున్నారు. నేనేం చేయాలి ఇక్కడ? ఏం చూడాల్సిందేం లేదు. ఆ మాట అన్నప్పుడు ఆ డోర్ కీపరు పకపక నవ్వాడు. ఏం మాట్లాడలా. ఒక నవ్వు నవ్వాడు అంతే. ఏం మాట్లాడలా. ఇంక నాన్నేం చేశాడు? వెనక్కొచ్చాడు. కోపం వచ్చింది ఆ గురువుగారి మీద. ఎందుకండి నన్ను ఇలాంటి పని చేశారు? ఎంత దూరం ఎంత అలసిపోయాను ప్రయాణం చేసి వెళ్ళి దూరం వెళ్ళి తీరా చూస్తే ఆయన ఒక డోర్ కీపరు, ఒక వాచ్‌మ్యాను లేదా పనివాడు. అతను నాకేం నేర్పించలేదు. ఊరికే చూడమన్నాడు. చూడటానికి నాకేం అనిపించలేదు అని. అప్పుడు గురువేమన్నాడు? లేదు. ఏదో చూసుంటావు. ఆ 3 రోజులు ఊరికే గమ్మున కూర్చోవు కదా! ఏదో చేసుంటావు. ఏం చేశావు? ఏం చూసావు? గమనించి నాకు ఏం గమనించావో నాకు చెప్పు అన్నాడు. ఒకవేళ నువ్వేమి గమనించడానికి ఏమి లేకపోయినా నువ్వేదో గమనించుంటావు. ఏం జరిగింది నాకు చెప్పు. అక్కడ 3 రోజులు గమ్మున కూర్చొని ఏం చేశావో నాకు చెప్పు అన్నాడు. ఏం చేశాను? నేను వాచింగ్ చేశాను. అలా చూస్తూ ఉన్నాను. రాత్రి అవ్వంగానే ఆ పాత్రలన్నీ శుద్ధంగా కడిగేశాడు. మళ్ళీ తిరిగి ఉదయం లేవంగానే అదే పాత్రలు మళ్ళీ కడుగుతున్నాడు. అగైన్ క్లీనింగ్. రాత్రి అవ్వంగానే పాత్రలన్నీ కడిగేశాడు. మళ్ళీ లేవంగానే అదే పాత్రలు మళ్ళీ కడిగాడు. ఇది టీచింగేనయ్యా! అప్పుడు అన్నాడు చూడండి ఆ గురువు ఏమన్నాడు? ఇది టీచింగ్. ఇదే బోధ. అందుకోసం నిన్నక్కడ పంపించా. అతనేం చేశాడు? హి హాడ్ క్లీన్డ్ దోస్ పార్ట్స్ ఇన్ ద నైట్. రాత్రిపూట శుద్ధం చేశాడు. అయినా ఉదయం లేవంగానే మళ్ళా డస్ట్ పడుతుంది. రాత్రి కడిగినా గాని. మళ్ళీ పొద్దున్నే కడుక్కోవాలి. ఇది ఎంతో లోతైన భావం.
మన మీద మనమే ఒక పాత్ర. మన మీద డస్ట్ పడుతూనే ఉంటుంది. అందుకోసం రాత్రిపూట పడుకునే ముందు ధ్యానం చేయాలి. మళ్ళీ ఉదయం ఉదయం లేవంగానే మళ్ళీ ధ్యానం చేయాలి. అలాగే పాత్రలో కూడా అంతే. ఆ పాత్రలోనే మనం చేసే పనిలోనే ఎంతో ఆధ్యాత్మికత ఉంది. వాట్ డస్ ఇట్ మీన్? దీని మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటి? ఏం పని ఏంటి? బికాజ్ బై ద నైట్ వెన్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్, తెల్లారి రాత్రంతా శుద్ధం చేశాడు. రాత్రి ఏం పడదా? దుమ్మేం పడదా? వెన్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్, దే హ్యావ్ బికమ్ అన్‌క్లీన్ అగైన్. మళ్ళా ఏదో ఒకటి డస్ట్ ఉంది. అది మళ్ళా మురికి అయింది. వాటిని క్లీన్ చేయాలి. సమ్ డస్ట్ హ్యాస్ సెటిల్డ్. సో యూ మే బీ ప్యూర్. నేను శుద్ధి అయిపోయాను అనుకోవడానికి లేదు. క్షణక్షణం డస్ట్ పడుతూనే ఉంటుంది. అవేర్‌గా ఉండాలి. శుద్ధి చేస్తూ ఉండాలి. యూ మే బీ ఇన్నోసెంట్. నువ్వు చాలా అమాయకుడు. బట్ ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు బీ కంటిన్యూ క్లీనింగ్. నువ్వు ఎంత అమాయకుడివైనా, నాకేం తెలియదు, నేను చాలా బుద్ధివంతుడినైనా నువ్వు క్లీన్ చేస్తూనే ఉండాలి. యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. అండ్ మెడిటేషన్ క్లీన్ అండ్ డస్ట్ చేస్తూనే ఉండాలి. ఆ దుమ్ము పడుతూనే ఉంటుంది. ఆ దుమ్ము శుద్ధం చేస్తూనే ఉండాలి. దట్ ఈస్ వర్కింగ్ మెడిటేషన్. వాట్ హి ఈస్ డూయింగ్ ఇస్ ఎ వర్కింగ్ మెడిటేషన్. అంటే ఆ చేసే పని కూడా రాత్రి కడిగాడు, పొద్దున లేచి మళ్ళీ కడుగుతున్నాడు. ఇట్స్ ఎ వర్కింగ్ మెడిటేషన్. మూమెంట్ టు మూమెంట్, ప్రతి క్షణము ఆ రోడ్డు మీద దుమ్ము పడుతూనే ఉంటుంది. నువ్వేం చేయక్కర్లా. ఏం చేయకపోయినా దుమ్ము పడుతూనే ఉంటుంది. ఊరికే గమ్మున కూర్చున్నా సరే నువ్వు మళ్ళా మురికి అయిపోయావు. ఆ మురికి నువ్వు కడుక్కోవాలి. నువ్వు మంచి చేసావా, చెడు చేసావా సంబంధం లేదు. తప్పు ఒప్పు అక్కడ ఏమీ లేదు. నువ్వు గమ్మున కూర్చున్నావు, టైం పాస్ చేసావు, అయినా దుమ్ము పడింది. ఆ దుమ్ము పడిన దాన్ని ఏం చేయాలి? నువ్వు క్లీన్ చేసుకోవాలి నాయన. ఇది లాస్ట్ టచ్. ఇది తుది మెరుగు. ఆ గురువు దగ్గరికి ఎందుకు పంపించాము? నువ్వు చేసే ప్రతి పనిని ధ్యానాత్మకంగా, యోగంగా చేయాలి. బికాజ్ ఇఫ్ ఐ ఫీల్ యూ హ్యావ్ బికమ్ ప్రౌడ్ దట్ యు ఆర్ ప్యూర్. ఇప్పుడు అవగాహన అయితే ఇది కరెక్ట్. నౌ యు ఆర్ నాట్ వర్రీడ్ అబౌట్ కాన్స్టెంట్ ఎఫర్ట్ టు క్లీన్. అదేంటి, నేను మళ్ళీ మళ్ళీ శుద్ధిగా చేసుకోవాలా? నువ్వు గర్వించానంటే కుదరదు. గర్వించడానికి ఏమీ లేదు. నాకన్నీ తెలుసు అనుకోవడానికి ఏమీ లేదు. ఏదో ఒక దుమ్ము పడుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి. దాని గురించి కాన్స్టెంట్ ఎఫర్ట్ టు క్లీన్ అనే దాని గురించి మేము వర్రీ కావక్కర్లేదు. మూమెంట్ టు మూమెంట్ వన్ హ్యాస్ టు డై అండ్ బీ రీబోర్న్ అగైన్. గతించిన దానిని వదిలివేసి మరి సరికొత్త జీవితంలోకి ప్రవేశించడమే. ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం గతం అయిపోయింది. గతం గతః, వర్తమానంలో ఉండాలి. అప్పుడు ఆ రాంగ్ నాలెడ్జ్, గతము అంటే నువ్వు అయిపోయిందా ఇంకా రాంగ్ నాలెడ్జ్. వాట్ ఈస్ నౌ? ఎవ్రీ మూమెంట్ టు మూమెంట్, ఉచ్ఛ్వాస జననము నిశ్వాస మరణము. అంటే ప్రతి శ్వాస నువ్వు ఒక కొత్తగా జన్మ తీసుకున్నట్టు అవుతుంది. అప్పుడే ఆ రాంగ్ నాలెడ్జ్ నుంచి వదిలి వెళ్తావు అనే పాయింట్. ఆ కథ, ఒక చిన్న కథ మనం చెప్పుకున్నాం. సో థ్యాంక్ యూ అప్ టు నౌ మై డియర్ ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలు తెలియచేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ యొక్క మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అనేటువంటి ఈ ప్రతి క్షణము గతించిన క్షణం నుంచి విడుదలై సరికొత్త క్షణంగా మనం జీవించడం అనే పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా మనం ఎంతవరకు చేస్తున్నాము, ఎంతవరకు సక్సెస్ అవుతున్నాము, మళ్ళా డస్ట్ కలెక్ట్ చేస్తున్నామా, మళ్ళా ధ్యానం చేస్తున్నాము, మళ్ళా పగలంతా అవేర్నెస్లో లేకపోతే మళ్ళీ అదే డస్ట్ పడుతూనే ఉంటుంది.
మొమెంట్ టు మొమెంట్ అవేర్‌నెస్ అనే పాయింట్ ఇక్కడ కీ పాయింట్. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి క్షణం మనం ఎరుకుతూనే ఉండాలి. అది పొద్దున అడిగాడు, మళ్ళా సాయంత్రంకి అడిగాడు, సాయంత్రంకి అడిగాడు, మళ్ళా పొద్దున్నకి అడిగాడు. ఇవన్నీ ఏంటంటే సింబాలిక్ అది. వాస్తవానికి మనం అండస్ట్‌గా ఎప్పటికప్పుడు దుమ్ము దులుపుకుంటూనే ఉండాలి. గతం గురించి ఆలోచించడం కాదు. వర్తమాన జీవితంలోనే ఉండాలి. వర్తమానంలో జీవించడమే శ్వాస అంటే వర్తమానములో ఉండటం. అలాగే మన ఆలోచన ఎప్పుడు వర్తమాన స్థితిలోనే ఉండాలి. సో, థాంక్ యూ.